ఈరోజు యువశక్తి పార్టీ జెండా ఇలా పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కడిపోయినాం. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి కడిపోయినాం. అన్ని నాయకులు కలిసి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడిగినాం. జాబ్స్ గురించి అడిగినాం, నోటిఫికేషన్ గురించి అడిగితే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రం పనిచేస్తారు, కానీ విద్యార్థుల కోసం ఎవ్వరు పనిచేయట్లేదు. అందుకోసమే ఆ బాధలో నుండి మాకు రక్తం కదిలి మేము పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీనే యువశక్తి పార్టీ. ఇలా తెలంగాణ ఆడ మహిళ ద్వారా ఏ పార్టీ కూడా జెండా ఆవిష్కరణ చేయలేదు. ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మేము యువకులం విద్యార్థులమే పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికి చూపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. కావున మా ఎజెండా ఒకటే, ప్రధానంగా తెలంగాణ మార్పు కోసం మా ప్రధానమైనటువంటి మాది డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్ లేవు. అదేవిధంగా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానికులకి 75% రిజర్వేషన్ ఇవ్వాలి ప్రైవేట్ సెక్టర్లో. అంటే ఈ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు, ఈ కంపెనీలో 75 రిజర్వేషన్ ఇస్తే ఏమైందంటే నిరుద్యోగులకి ఈ జాబు అనేది అందరికీ దొరుకుతుంది. ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్లో ఇస్తే బాగుంటుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కమిషన్ల కోసం పనిచేస్తారు. అంటే ఎక్కడెక్కడ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకురు, వాళ్ళక్కడ వాళ్ళు కమిషన్లు తీసుకుంటారు. రిజర్వేషన్ గురించి ఎవ్వరు అడగట్లేదు. ఇది ఎప్పుడైతే అడుగుతారో, మొన్నటికి మొన్న హైడ్రాలో 150 పోస్టులకి 5 లక్షల మంది పోటీ పడ్డారంటే మన తెలంగాణ పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించండి. ఇంత దిక్కుమాలినంగా తయారు చేస్తారు ఈ రాజకీయ నాయకులు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 పేపరు లీక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ 1 జాబ్లో అమ్ముకున్నారు. అంటే వీళ్ళ పాలన ఎట్టుందంటే చూడండి. ఆఖరికి ఈ పేపర్లు అమ్ముకున్నారంటే వీళ్ళు ఒక ఎగ్జామ్నే నిర్వహించలేకపోతే వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఉండి. అదేవిధంగా కేటీఆర్ 46 జీవో తెచ్చింది ఆయనే. మళ్ళీ ఇవాళ మొన్న ధర్నాలో 46 జీవో రద్దు చేయాలంటాడు. కొంచెమైనా సిగ్గుండాలి. అంటే 46 జీవో వల్ల పోలీస్ అభ్యర్థులకి 127 మార్కులు వచ్చినా కూడా జాబ్ రావటం లేదు. ఇంతకుముందుకి స్టేట్ వైజ్ ఇచ్చేది, వీళ్ళు వచ్చినాక ఆ జీవో తీసుకొచ్చి వేరే స్టేట్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి జాబులు వెళ్ళిపోతున్నాయి. అంటే మన సొంత తెలంగాణ బిడ్డలకి జాబ్ రావడం లేదు 46 జీవో వల్ల. ఇది కేవలం వాళ్ళ రిలేషన్స్ కోసం వాళ్ళ మద్దతుదారులు చెప్తే వాళ్ళు జీవో తీసుకొని వచ్చారు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా 29 జీవో తీసుకొని వచ్చిండు. 29 జీవో వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. గతంలో 55 జీవో వల్ల పాత పద్ధతిలోనే అందరికి న్యాయం జరిగేది. వీళ్ళ లబ్ధుల కోసం ఒకటో 29 జీవో, ఇంకోటో 46 జీవో, మళ్ళీ వాళ్ళే రద్దు చేయాలంటారు. అంటే ఎంత పిచ్చోళ్ళలాగా చేస్తారంటే మమ్మల్ని. ఇది మీరు వెంటనే మానుకుంటే బాగుంటుందని మా డిమాండ్. అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్ అని చెప్పుకునే గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చిన చరిత్ర దేశ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా జీపీఓ పోస్టులు 2 సార్లు ఎగ్జామ్ పెడతారా? తలకాయ మార్చిన పని ఎవడన్నా మీకు ఏమైనా సోయిందా? వాడు పేపర్లు అమ్ముతాడు, వీడో జాబులు అమ్ముతాడు. 717 మందికి ఒకటే మార్కులు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ గర్ల్స్కి ఎగ్జామ్ పెట్టిరు. ఏమనంటే కాలేజీ మీద నింద వేసారు. వీళ్ళే పోయి ప్రపోజల్ పెట్టి వీళ్ళు ఎగ్జామ్ పెట్టించారు. ఇంత చిందర వందర చేస్తారు ఎగ్జామ్స్లు. అదేవిధంగా మార్పు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా విద్య చూసుకుంటే ఈ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యా బడ్జెట్ 25%, బీహార్లో చూసుకుంటే 21%, ఢిల్లీలో చూసుకుంటే కూడా 22% ఉంది, హిమాచల్ ప్రదేశ్ 18% ఉంది. ఆఖరికి బీహార్లో కూడా అక్కడి నుంచి ఇక్కడ మన స్థిరపడ్డ వాళ్ళు బీహారులు వాళ్ళు కూడా 21% పెట్టుకుర్రు. అంటే ఇక దిక్కుమాలంగా మనకి 7% పెట్టారు. అంటే 7% అంటే 23,000 కోట్లు కేటాయించారు. మొన్న బడ్జెట్లో 26 బడ్జెట్లో 8% అంటే 26,000 కోట్లు. అంటే మనకి ఏదో భిక్షం వేస్తున్నారు వాళ్ళు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వీళ్ళు బడ్జెట్ విషయంలో కూడా. మీరు వెంటనే మార్పు తెచ్చుకొని బడ్జెట్ పెంచాలి. విద్యాశాఖలో బడ్జెట్ లేని ఎడల కూడా మా తరహాలో చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామా, విద్య ఇవాళ సంవత్సరానికి 90,000 కోట్లు కడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకి. 90,000 కోట్లు అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో
80% ఈ ప్రభుత్వ కాలేజీలకే గవర్నమెంట్ కాలేజీలకే కడుతురు. ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వాలు ఉండి మీరు ఏం చేస్తారు? వాళ్ళ కమిషన్ల కోసం పర్మిషన్స్ ఇస్తున్నారు. మీరు ఒక చట్టం తీసుకురావండి. ఈ రాష్ట్రంలో విద్య ఎప్పుడు బాగుపడుతుందంటే ఈ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేల కొడుకులు బిడ్డలు, 40 మంది ఎమ్మెల్సీల కొడుకుల బిడ్డలు, 17 మంది ఎంపీల బిడ్డలు, 7 రాజ్యసభ బిడ్డలు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివితే తప్ప అప్పటి వరకు ఈ విద్యా వ్యవస్థ బాగుపడదు. ఇది మా డిమాండ్. మీ పిల్లలే గవర్నమెంట్ స్కూల్కి పంపకపోతే మీరెందుకే అధికారులు? దేనికోసం? గడ్డి పీకడానిక మీరుంది ప్రభుత్వాలు? మీరు ఏ సంకేతం ఇస్తుర్రు? ఎవరిని వదిలిపెట్టలేదు. తొక్కి పాతాలలోకి తొక్కుతామని మేము హెచ్చరిస్తున్నాం. ఇలా విద్యార్థి యువకులతో పెట్టుకుంటే ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా విద్యార్థులకే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని శాఖల కాడ డబ్బులు ఉన్నాయి, విద్యాశాఖ కాడ డబ్బులు ఎందుకు లేవు? అంటే విద్యార్థులు వీళ్ళు ఏం చేస్తారని మీ రాజకీయ లబ్ధుల కోసం మీరు బడ్జెట్ పెట్టుకున్నారు. వెంటనే మా బడ్జెట్ కూడా ఇలా గత ప్రభుత్వం టీఆర్ఎస్లో 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి స్కాలర్షిప్లు. మళ్ళీ కాంగ్రెస్ వాడు 7,000 కోట్లు, వాడు 21, 22, 23 వరకు టీఆర్ఎస్ వాడు, వీడు 26 వరకు బకాయిలు ఇవ్వట్లేదు. సిగ్గన అనిపిస్తుందా? మా ఊసురు తగులుతుంది మీకు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని మొత్తుకుంటున్నా కూడా మీరు చేయట్లేదంటే మీరు దేనికి? గడ్డి పీకడానిక మీరు ప్రభుత్వంలో ఉండి? మీరు వెంటనే మార్పు తెచ్చుకొని విద్యాశాఖకి వెంటనే బడ్జెట్ కేటాయించాలి, ఈ స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా విద్యార్థుల ఎగ్జామ్ 1 నిమిషం లేట్ అయితే ఎగ్జామ్లకు పంపించట్లే. పందికొక్కులాగా ఈ రాష్ట్రంలో ఉన్న సంపాదన దోసుకొని తింటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంత లేట్ అయినా పోతారు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంత లేట్ అయినా, ఎంఆర్ఓ వ్యవస్థను ఎవరైనా ఎంత లేట్ అయినా వెళ్ళొచ్చు, వాళ్ళకి పోలీసులు కూడా వెళ్ళొచ్చు. మా విద్యార్థులు కొన్ని వేల మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. 1 నిమిషం లేట్ అయిందని ఇంటర్మీడియట్ వాళ్ళకి రానిలేదు, డిగ్రీ వాళ్ళకి రానియట్లేదు, పీజీ వాళ్ళకి రానియట్లేదు. ఇదేం పాలన మీకు? దిక్కుమాలిన పాలన. దీన్ని వెంటనే మీరు మార్పు తెచ్చుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఉండి ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రంలో యువత మేల్కున్నది ఒక్కసారి తరతరాలు తిన్న వీళ్ళ ఆస్తులు తరగని ఆస్తులు ఎవరి? కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇంకా ఆస్తులు పెంచుకుంటూ పోతురు. అలా పనిచేసే నాయకులు మీ తమ్ములు, మీ చెల్లెలు, మీ అక్కలు, మీ బిడ్డలు అన్యాయం అయిపోతుర్రు. స్కాలర్షిప్లు రాక, విద్యాశాఖ బడ్జెట్ లేక ఫీజులు దోపిడీలాగా తింటుర్రు. ఇదంతా పాలన మారాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 90% ఫీజులు, 90% డబ్బును తల్లిదండ్రుల నుంచి వీళ్ళు తరలిస్తుర్రు. ఇష్టరాజ్యంగా దోపిడీ వ్యవస్థ వైద్యంలో. ఎందుకే మీరు దోపిడీ చేస్తుర్రు? ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న దేనికి? మీరు ఇలా మండలానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలని మీకు సోయలేదా? ఈ రాష్ట్రంలోనే మీరు అన్ని వసతులతో కూడుకున్న ఒక్క హాస్పిటల్ ఉందా ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఒక్క హాస్పిటల్ కూడా లేదు. క్యాన్సర్కి అయినా జనరల్గా మొత్తం అన్ని సర్జరీలకు కలిపి ఒక్క హాస్పిటల్ కట్టిర్రా? ఈ 13 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్, టీఆర్ఎస్డు ఇంత దుర్మార్గులారా? ఏం తలకాయ పని చేస్తుందిరా మీకు? ఒక్క హాస్పిటల్లో వైద్యం లేదు, అన్ని వసతులతో కూడుకున్న వైద్యం. ఎప్పుడైతే వైద్యం, విద్య బాగుపడుతుందో ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రం బాగుపడేది లేదు. మీ సొంత లాభాల కోసం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. కావున మీరు వెంటనే మానుకొని ఈ వైద్యం మీద ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. స్కాలర్షిప్లు ఎందుకే? డైరెక్టే వాళ్ళకి ఒక జీవో రిలీజ్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అని పెడితే అయిపోతుంది కదా. గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కూడా వేయండి. ప్రైవేట్ కాలేజీలో కూడా ఉచితంగా విద్య అందించాలి. మీరు ఒక టర్మ్ వైజ్గా వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేయండి కాలేజీలందరికీ. ఈ ప్రైవేట్ కాలేజీలు ఎంతమంది విద్యా వ్యవస్థ చెప్తారో వాళ్ళకి మీరు ఇవ్వండి ఫండు వాళ్ళకిచ్చి. ఎందుకంటే గవర్నమెంట్ డీల్ చేయలేదు కదా ప్రభుత్వ కాలేజీల స్కూళ్ళతోటి. మీకు సపోర్ట్గా ప్రైవేట్ కాలేజీలు తీసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ప్రభుత్వాలే చెల్లించాలి. కొన్ని దేశాలలో వాళ్ళు ఉంది, మీరు చూసి నేర్చుకోండి అయ్యా. లేకపోతే మా తరహాలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం సృష్టిస్తానని హెచ్చరిస్తున్నాం. లేని ఎడల కూడా ఖబర్దార్ హెచ్చరిస్తాం. అదేవిధంగా రైతులకి ఉచిత ఎరువులు, ఉచిత ఇత్తనాలు ఇవ్వండి. మీకు కనీసం ఈ రైతన్న రాష్ట్రానికి అన్నం పెడుతుండు. ఇలా ఇంతమంది ఇక్కడ జర్నలిస్టులు కానీ మీ విద్యార్థులు కానీ టీచింగ్ కానీ ఇంత హ్యాపీగా ఉన్నంటే వాళ్ళు అన్నం పెడుతుర్రా? అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెడుతుర్రు. మందులు అమ్ముకునేటోడికి, సిగరెట్లు అమ్ముకునేటోడికి ఫస్ట్ రేట్ గిట్టుబాటు ధర డిసైడ్ చేస్తాడు. రైతులకు ఎందుకు చేయను? రైతుల కష్టాలు కూడా మీరు తెలుసుకొని వాళ్ళకి పండించిన పంటని 24 గంటల్లో కొనాలి మీరు రైతు దగ్గర. వెంటనే వాళ్ళకి దళారీ వ్యవస్థ బంద్ చేయాలి, ఉచితంగా ఎరువులు ఇవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేని ఎడల ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకి విద్యార్థుల ఊసురు, అదేవిధంగా ఈ రైతులది, మహిళలది కూడా. మీరు ఏం చేస్తురా? మహిళలకు ఏం న్యాయం చేసిరా? వాళ్ళకి మహిళలకి పుట్టగానే అమ్మాయికి పెళ్ళి అప్పుడు డబ్బులు ఇస్తారు. పుట్టగానే ఇస్తే వాళ్ళకి ఆ పెళ్లిలోపు ఎన్ని డబ్బులు కావాలి?
ఫిక్స్డ్ డిపాజిట్గా ఒక 4 లక్షలు చేయండి. మీకు చేతగా అట్లా ఐడియాలజీ లేకపోతే మాలాంటి నాయకులను అడగండి, చెప్తాం. మీరు చర్చలు పెట్టండి. ఈ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిరా? దిక్కు లేదు, ఏం లేదు. ఈ రాష్ట్రం ఎటుపోతుంది? రాజకీయాల్లో కూడా వాళ్ళకి ఒక స్థానం కల్పిస్తున్నారు. మీ సొంత లాభాల కోసం రాజకీయాలకు కూడా మహిళలను దూరం చేశారు. ఇవన్నీ మారాలే. మారని ఎడల మా తరహాలో మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మేము యుద్ధం చేయాల్సిన టైం అయింది. యుద్ధం కూడా స్టార్ట్ చేస్తాం. అందుకనే మీరు బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం, ఇక్కడి నుంచి మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. లేని ఎడలకు కూడా మా తరహాలో చర్యలు తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిగ్గనిపిస్తుంది విద్యలో. మొన్న గురుకులాలో నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మంలో టీచింగ్ లేక విద్యార్థులు వెనకపోతుర్రు. వెనకపోయి విద్యార్థుల గోస తాకుతుంది. ఇక ఈ కట్ట మొత్తం వాళ్ళదే పేపర్లు. ఈ ప్రభుత్వంలో ఏమేం చేసారు? విద్యార్థులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 మంది విద్యార్థులు చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 1000 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు. మా ఊసురు మీకు తగులుతుంది. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ మారితేమో తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఎందుకే టీచింగే సరిగా లేదు. నీకు ఎందుకే 1022 గురుకులాలు? తలకాయ పనిచేస్తుందా? ఏం ఆలోచన? ఉన్న గురుకులాన్ని డెవలప్ చేయండి. కులానికి ఒకటి విడదీసి విద్యార్థులకి మీరు మీ రాజకీయ లాభాల కోసం మీరు చేస్తున్నారు. ఇవన్నీ మానుకుంటే తప్ప లేని ఎడలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డినైనా కేటీఆర్ రేవంత్ రెడ్డినైనా మీ ఆటలు మా దగ్గర చాలవు. మేము చాలా మేధావులం. మాతో గేమ్ ఆడాలని చూస్తే మేము ఊకం. మీరే జీవోలు తెస్తారు, మీరే వద్దంటారు. మీరేం పాలన రద్దమ్మలారా? ఇక మేము పిచ్చోళమా? ఇక మీరు చెప్పిందంట మీ ప్రభుత్వంలో మీరు అన్ని తెస్తారు. మీ ప్రభుత్వం వాటికి వ్యతిరేకం అంటే ఖబర్దార్. ప్రతి జీవోతో సహా మీరు చేసిన ఈ రాష్ట్రంలో బందీ అయిపోయింది తెలంగాణ. ఆ బందీలో ఎవరున్నారంటే విద్యార్థులు బందీ అయిపోయారు, మహిళలు బందీ అయిపోయారు, రైతులు బందీ అయిపోయారు. వీళ్ళందరినీ బందీ చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటారు. మీరు ఎట్లా దోసుకుంటారు? ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు. ఇవన్నీ అమ్ముకొని మీ సొంతంగా మీ ఎజెండాల కోసం పనిచేస్తే మేము ఊకోవద్దు. ఊకునే ప్రసక్తే లేదు. మేము తిరగబడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అన్ని పార్టీలు ఉన్నటువంటి పనిచేసే నాయకులకు కార్యకర్తలు గుర్తుపెట్టుకోలే. మీ తమ్ములు, మీ చెల్లెలు, మీ బిడ్డలు ఆగమైపోతున్నారు. వాళ్ళ లాభాల కోసం పనిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు పనిచేయండి. వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, మనం కొట్లాడుకొని చేస్తున్నాం. ఇదంతా మార్పు వచ్చే సమయం దగ్గర పడ్డది. మా తరహాలో ఏం చేయాలో అదే చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా ముట్టడి చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నది ఎజెండా ఉంది. మాది ఎజెండాతో పోస్టర్ రిలీజ్ చేసినాం, చూసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మా యువశక్తి పార్టీ ఆధ్వర్యంలోని విద్యార్థులకి అదేవిధంగా రైతులకి వైద్యంలో ఏమేమి అన్యాయం జరుగుతుందని ఒక పోస్టర్ రిలీజ్ చేసినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అమలు చేయండి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడ పండుకోండి. మీరెందుకే మీ సొంత లాభాల కోసం పార్టీ పెట్టుకున్నారు? మా కడుపు ఇలా మా బాధ కలిగి మేము పార్టీ పెట్టినాం. ఖబర్దార్. లేని ఎడల పాతాళలోకానికి తొక్కుతాం. కాంగ్రెస్ పార్టీని తొక్కుతాం, టీఆర్ఎస్ నైన్ తొక్కుతాం, బరాబర్ తొక్కుతాం. జై యువశక్తి, జై యువశక్తి. అయితే అదేవిధంగా మార్పు వస్తే బాగుంటుంది. మార్పు రాని ఎడల 500 ఫీట్లకి నెత్తి మీద కాలు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళని అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళని ఏ పార్టీ నాయకుని తొక్కుతామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, మా ఊసురు తగులుతుంది. మా మీద ఉన్న బడ్జెట్ని గుంజుకొని మీరు మీ సొంత లాభాల కోసం చేస్తున్నారు. లేని ఎడల కూడా మేము మా రక్తాన్ని తాగుతుర్రు. మీరు అది బంద్ చేయండి. ఇవన్నీ బంద్ చేసే తప్ప ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే బంగారు తెలంగాణ కావాలన్నారు. మీరేం చేస్తుర్రు? మీరు దోచుకునే తెలంగాణగా మార్చారు. ఇది వెంటనే మార్పు చెందాలని మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల దాడులు కూడా దానికి లెక్క చేయమని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై యువశక్తి, జై యువశక్తి.